తోబుట్టువులు అంటే జీవితాంతం తోడు ఉండేవాళ్ళని అర్థం. వారిద్దరూ అవివాహితులు కావడంతో చావైనా బతుకైనా ఒకరికొకరమంటూ జీవించారు. అక్కకు మాటలు రాకపోవడంతో పాటు చిన్నప్పటి నుంచి వినికిడి సమస్య ఉండడంతో ఆ చెల్లి కంటికి రెప్పలా చూసుకుంది. బాహ్య ప్రపంచంతో సంబంధం లేకుండా తమ ఇంట్లోనే తాము ఉండటం అలవాటు చేసుకున్న వీరితో ఎవరికి పెద్దగా సత్సంబంధాలు కూడా లేవు. అక్కా చెల్లెలిద్దరూ ఒకరికొకరు తోడు నీడగా ఉంటున్నారు. అయితే 2 రోజులుగా ఇంటికి వేసిన తలుపులు వేసినట్లే ఉన్నాయి. అక్కా చెల్లెలిద్దరిలో ఎవరూ బయటకు రాలేదు. పైగా ఇంటి నుంచి దుర్వాసన వస్తోంది. మరి ఆ ఇంట్లో ఏం జరిగింది? ఆ అక్కా చెల్లెళ్లకు ఏమైంది? విజయనగరం జిల్లా తెర్లాం మండలం పెరుమాలికి చెందిన బాణాల హేమలత, ఆమె అక్క ఝాన్సీ ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఝాన్సీకి చిన్నప్పటి నుంచి మాటలు రావు. అలాగే ఆమెకు చెవుడు కూడా ఉండడంతో ఏం వినిపించదు. ఎవరితో మాట్లాడాలన్నా కేవలం సైగలు మాత్రమే చేస్తుంది. తల్లిదండ్రులు చనిపోయినప్పటి నుంచి అక్కకు తోడుగా హేమలత ఉంటుంది. తనను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్లలేక పెళ్లి కూడా చేసుకోలేదు. అయితే ఇద్దరికీ వృద్ధాప్యం రావడంతో కొంత మానసిక పరిస్థితి కూడా సరిగా లేదు. వీరిద్దరూ చుట్టుపక్కల వారితోనూ పెద్దగా మాట్లాడేవారు కాదు. తమ ఇంట్లోనే వండుకొని తింటూ ఒంటరిగా గడిపేవారు. అయితే 2 రోజుల క్రితం హఠాత్తుగా చెల్లి హేమలత ఇంట్లోనే మంచంపై మృతి చెందింది. మానసిక స్థితి సరిగా లేకపోవడంతో అక్క ఝాన్సీకి ఏం చెయ్యాలో తెలియలేదు. పైగా మాటలు రాకపోవడంతో ఎవరికి ఎలా చెప్పాలో ఆమెకు అర్థం కాలేదు. అలాగే చెల్లి మృతదేహం పక్కనే 2 రోజుల పాటు ఒంటరిగా కూర్చుని ఉంది. హేమలత బాడీ మొత్తం కుళ్ళిపోయి దుర్వాసన వస్తున్నా ఆ విషయం అక్కకు తెలియడం లేదు. అలాగే చెల్లి లేస్తుందని ఎదురుచూస్తూ ఉంది. 2 రోజులుగా ఇంట్లో నుంచి ఎవరూ బయటికి రాకపోవడం, పైగా దుర్గంధం రావడంతో చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చి వెళ్లి చూడగా హేమలత మృతదేహం కుళ్ళిపోయిన స్థితిలో ఉంది. వెంటనే ఝాన్సీని బయటకు తీసుకొచ్చి పోలీసులకు సమాచారమిచ్చారు. హేమలత అనారోగ్యంతో సహజంగానే మృతి చెందిందా, లేక వేరే ఇతర కారణాలేవైనా ఉన్నాయా అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే పోలీసులు అడిగిన ప్రశ్నలకు ఝాన్సీ సైగలతోనే సమాధానం చెబుతుంది తప్ప అసలు కారణం ఆమె కూడా చెప్పలేకపోతోంది. వాళ్ళు ఇద్దరు కూడా మానసికంగా కొంత అంశం ఉండండి. ప్లస్ ఏమో ఈ పెద్ద ఆవిడికి మాట కానీ మాట మరియు చెవుడండి. దానివలన ఆవిడ బయట ఎవరితో కూడా సన్నిహితంగా ఉండరు. ఈ 2 ఆవిడ మాట్లాడతారు కానీ మ్యారేజ్ అవ్వలేదు. వీళ్ళిద్దరే ఒక ఇంట్లో ఉంటున్నారు. ఈ 2 ఆవిడ సుమారు ఒక 2 రోజుల క్రితము ఇంట్లోనే చనిపోయి బెడ్ మీద పడి ఉందండి. దానివలన ఈ మొదట ఆవిడ బయటికి ఎవరికి చెప్పలేదు. చుట్టుపక్కల వాళ్ళకి స్మెల్ రావడం వలన వాళ్ళు తెలియపరిచారండి. దాని మీద దర్యాప్తు చేస్తున్నాము. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసామండి. దర్యాప్తు చేస్తున్నాం. 50 ఏళ్ల పాటు కలిసి మెలిసి ఉన్న చెల్లెలు చనిపోయినా ఆ విషయం కూడా అర్థం చేసుకోలేని దీనస్థితిలో ఉన్న ఝాన్సీని చూసి అందరూ జాలిపడుతున్నారు.